కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. ఈ డైలాగు హరిహర వీరమలకి కరెక్ట్గా సెట్ అవుద్ది. ఎందుకంటే ఈ సినిమా కోసం దాదాపుగా 4 సంవత్సరాలు గాయించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు అయితే వీగల్గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమాను మాత్రం చాలా బాగా ఖర్చు పెట్టి తీశారు. ఈరోజు ట్రయల్ వచ్చాక ఏఎం రత్నం గారు ఎంత కష్టపడారనేది ఈ ట్రయల్ లో మనకి అర్థమవుతుంది. చాలా బాగా ఖర్చు పెట్టారు. విజువల్ గాను, సీజీ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఒక్కటి చాలా ప్యాషనెట్ గా ఖర్చు పెట్టి మరి తీశారు. సీజీ వర్క్, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగా చూపించారు. ఇంకా ఈ సినిమా యొక్క స్టోరీ, స్క్రీన్ ప్లే అయితే ఎక్సలెంట్, చాలా ఇంట్రెస్టింగ్ గాను చాలా బాగుంది. ట్రైలర్లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఇంకా ట్రైలర్లో మెయిన్ హైలైట్ అంటే ఆ టైగర్ షాట్ అయితే సూపర్గా ఉంది. సీజీ వర్క్ చాలా బాగా చేశారు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఈ సినిమాలోనే అంత క్వాలిటీ ఉన్న యానిమేషన్ అయితే చూస్తున్నాను. చాలా బాగా చేశారు సీజీ వర్క్ని. ఇంకా ఈగల్ షాట్, ఇంకా ఫాగ్ షాట్, ఈ ఎలిమెంట్ షాట్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఇంకా నిధి అగర్వాల్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తుంది. బాబు డియోల్ గారు ఈ విధంగా యాక్ట్ చేస్తున్నారు. తన క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతుందని మనకి ట్రయల్ చూస్తుంటే అర్థమవుతుంది. ట్రయల్లో కొంచెమే చూపించారు, సినిమాలో మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండిపోతుంది బాబు డియోల్ క్యారెక్టర్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఒక ఫుల్ మిల్స్ సినిమా వచ్చినట్టే. నాకైతే ఈ ట్రయల్ చాలా బాగా నచ్చింది. ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా నచ్చిద్ది. చూద్దాం. ఇంకా నాకైతే ట్రయల్ నచ్చింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.